ఒక పల్లెటూరులో రామయ్య అనే రైతు ఉండేవాడు. రామయ్య దగ్గర ఒక గాడిదుండేది. ఆ గాడిద చూడటానికి అమాయకంగా కనిపించినా చాలా తెలివైంది. కాని కొన్నిసార్లు మరీ ఓవర్ స్మార్ట్గా మూర్ఖంగా ప్రవర్తించేది. రామయ్య తన పొలంలో పండిన పంటల్ని మార్కెట్కి తీసుకెళ్లడానికి ఆ గాడిదని ఉపయోగించేవాడు. ఒకరోజు రామయ్య ఉప్పు బస్తాల్ని గాడిద వీపుమీద వేసి మార్కెట్కి బయలుదేరాడు. దారి మధ్యలో ఒక వాగు వచ్చింది. వాగులో నీళ్లు ఉండేవి. గాడిద వాగు దాటుతూ పొరపాటున జారి నీళ్లలో పడిపోయింది. కాని ఒక మ్యాజిక్ జరిగింది. నీళ్లలో తడిసిన ఉప్పు కరిగిపోయి బస్తాల బరువు బాగా తగ్గిపోయింది. గాడిదకి ఒక్కసారిగా ఫుల్ హ్యాపీనెస్ వచ్చింది. అబ్బా, ఇలా చేస్తే బరువు తగ్గుతుందా? రోజు ఇదే పని చేస్తే హాయిగా ఉంటుంది అని తన మనసులో అనుకుంది. సాయంత్రం ఇంటికి వెళ్లిన తరువాత రామయ్యకు తెలియకుండా కొంచెం ఉప్పు తినేసింది. మరుసటి రోజు కూడా రామయ్య గాడిదకి మళ్లీ ఉప్పు బస్తాల్ని ఎక్కించి మార్కెట్కి తీసుకెళ్తూ అదే వాగు దగ్గరికి వచ్చాడు. కాని ఈసారి గాడిద కావాలనే నీళ్లలో పడిపోయింది. ఉప్పు మళ్లీ తడిసి బరువు తగ్గింది. రామయ్యకు విషయం అర్థమైంది. అయితే నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? నీకు బుద్ధి చెప్తాను, ఆగు అని అనుకున్నాడు. కాని వెంటనే రామయ్యకు ఒక ఐడియా వచ్చింది. తరువాత రోజు రామయ్య తన ఐడియాని వర్కౌట్ చేశాడు. ఈసారి ఉప్పు బదులు దూది బస్తాల్ని గాడిద వీపు మీద కట్టాడు. అయినా గాడిదకి డౌట్ రాలేదు. మళ్లీ వాగు దగ్గర చేరగానే అదే పాత పద్ధతి. ఇప్పుడు కూడా ఈజీగా మార్కెట్కి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటూ నీళ్లలో పడిపోయింది. కాని ఈసారి గాడిదకి షాక్. దూది నీళ్లని మొత్తం పీల్చుకుంది. బస్తాలు బాగా బరువెక్కాయి. ఆ బరువు మామూలుగా లేదు, డబుల్ అయింది. గాడిదకర్థమైంది, ఈసారి తన తెలివే తనకి శాపమైంది. అది కదలడానికి కూడా నరకంగా అనిపించింది. రామయ్య గాడిదని చూసి గట్టిగా నవ్వాడు. హహా, ఇప్పుడైనా నీకు బుద్ధి వచ్చిందా? ఓవర్ స్మార్ట్నెస్ పనికిరాదు అని అన్నాడు. ఆ రోజు తరువాత గాడిద తన తెలివితేటల్ని మంచి పనులకు మాత్రమే ఉపయోగించాలని అనుకుంది. ఇక నుంచి రామయ్య చెప్పినట్లు నడుచుకోవడం మొదలుపెట్టింది. రామయ్య, గాడిద ఇద్దరూ హ్యాపీగా జీవించారు. నీతి: ఓవర్ స్మార్ట్నెస్ ఎప్పుడూ డేంజరే. మన తెలివిని కరెక్ట్గా వాడాలి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడం ద్వారా మీకు ఇంకా మంచి మంచి కథలు అందించగలం. ధన్యవాదాలు.